హలో అండి. సో ఇవాళైతే ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దాము. ముందుగా అయితే 2 కిలోల మ్యాంగోస్‌ని పీసెస్ కట్ చేసుకున్నాము. తర్వాత ఒక పావు కిలో ఉప్పు, కల్లుప్పుని పౌడర్ చేసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి మెంతు పౌడర్ వచ్చేసి 50 గ్రామ్స్ వేసుకున్నాము. దాని తర్వాత ఆవ పౌడర్ వచ్చేసి 200 గ్రామ్స్ వేసుకున్నాము. దాని తర్వాత వెల్లుల్లిపాయ ఒక 100 గ్రామ్స్ వేసుకున్నాము. ఎండుమిరపకాయలు అనేవి ఆప్షనల్ అండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మేము వేసుకున్నాము. ఒక 10-15 వేసుకున్నాం. దాని తర్వాత కారం వచ్చేసి ఒక పావు కిలో. ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మొత్తం అంతా ముక్కకి బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. మొత్తం అంతా ఇటు అటు బాగా కలపండి. ముక్కకి బాగా ఉప్పు కారాలన్నీ బాగా మసాలాలు పట్టాలి. దాని తర్వాత ఇప్పుడు ముప్పావు కేజీ పల్లీల ఆయిల్ వేసుకుంటున్నామండి. ఇక్కడ అయితే మీరైతే నువ్వుల ఆయిల్ వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇష్టం అండి, ఆప్షనల్. మీరు ఎలా వేసుకుంటే అలా వేసుకోండి. మేమైతే పల్లీల ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. దీన్ని కూడా బాగా మిక్స్ చేయండి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి బాగా. సో ఇదైతే ఆర్గానిక్ అండి, ఆడించుకుని వచ్చిన పల్లీల నూనె. దీంతో బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేస్తూ కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ముక్కంతా కలిసిపోయినట్టు మిక్స్ చేయండి. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తారో అంత బాగా మిక్స్ అవుద్ది. చాలా జాగ్రత్తగా ఉంచాలండి. ఒక 2-3 డేస్ పాటు నానబెట్టుకుంటాం కదా, అంటే పక్కన పెట్టుకుంటాం కదా. వాటర్ కానీ మైలు షాడో కానీ ఏమీ తగలకుండా చూసుకోండి. ఓకేనా. మంచి చేతులతో శుభ్రంగా హ్యాండ్స్ వాష్ చేసుకొని మీరు స్పూన్తో పాటు కలపండి. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాటర్ ఏమైనా పడినా, తడి ఏమైనా తగిలినా, పిల్లలు ఉన్న చోట కొంచెం పైన పెట్టుకోండి. పిల్లలు కనిపించకుండా పెట్టుకోండి. లేదంటే వాళ్ళు వాటర్ ఏమన్నా వేసినా మనకి తెలీదు, పచ్చడి అయితే పాడైపోతుంది. సో అందుకే కేర్ఫుల్గా మంచిగా కలుపుకోండి. సో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.